నమస్తే విధున స్వాతం లక్ష్య సమాజితం. గత 33 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. అలాగనే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రెవెన్యూ అధికారి మీద జరిగినటువంటి సంఘటన గురించి కూడా మనతో స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద నెల రోజులు దాటినా కూడా ఆర్టీసీ మీరు కూడా భారీ ఎత్తున సీఎం క్యాంప్ కన్వాయ్కి ముట్టడి కూడా వచ్చారు. ఇంత కాంగ్రెస్ పార్టీ ఇంత పరితపిస్తున్నా కూడా ఎందుకు కేసీఆర్ గారు ఇటువైపు మళ్ళలేకపోతున్నారు? ఆర్టీసీ విషయానికి వస్తే వాస్తవంగా గత 5 సంవత్సరాలు నేను చూస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లో చెప్పాడు, నేను ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు 7 కోట్లు నష్టంలో ఉంటే ఆ నష్టం పోయి 14 కోట్లు లాభంలోకి తెచ్చాను. ఇంత అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఒక మంత్రి ఉన్నప్పుడే నష్టాన్ని పూడ్చి లాభంలో తెచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆర్టీసీని ఎందుకు లాభంలో తేలేకపోతున్నాడు? వాళ్ళు అడగొచ్చు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాంటోడు. అన్ని సమస్యల మీద అవగాహన చేసుకొని సాధ్యాసాధ్యాలు చూసి ఆర్టీసీని లాభంలోకి తెచ్చి పేద ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్ అందజేస్తున్న ఆర్టీసీ సంస్థ మరి దాన్ని లాభంలో తేకున్నా సరే అక్కడికక్కడికి వచ్చి నష్టాలలో లేకుండా చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న బస్సులు, మైలేజ్ అయిపోయిన బస్సులు అన్నీ నడుపుకుంటా వాళ్ళ నష్టపోతుందంటే వాళ్ళని కొంచెం కూడా వాళ్ళ కోఆపరేషన్ లేక ఆర్టీసీ నష్టపోతున్నమాట వాస్తవం ఉండొచ్చు. దానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 23,300 కోట్లు మరి ప్రభుత్వం నుంచే ఇవ్వాలి. ఇబ్బంది ఉన్నప్పుడు అవి ఇచ్చి అవిటితో పాటు ఇంకా కొంచెం గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీనికి ముఖ్యంగా ఆర్టీసీని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ తప్ప ప్రతి ఒక్కరూ ఆర్టీసీ గురించి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటున్నారు. టీఆర్ఎస్లో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు, నాకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు తెలుసు, మంత్రులు తెలుసు, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఆర్టీసీని మనం కాపాడుకోవాలనే ఇంట్రెస్టే అందరిలో కనబడుతుంది ఇప్పుడున్న సమాజంలో. ఇటు పేద ప్రజలకు ఎప్పటికప్పుడు సర్వీస్ చేసి రేపు ఎంత ప్రైవేటైజేషన్ చేసినా ఎంత ఇళ్ళ కంట్రోల్ పెట్టుకున్నా మనం ఇప్పుడు ఊబర్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ పోవాలంటే 1000 రూపాయలు అవుతుంది. మరి ఇదే ప్రైవేటైజేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ పోవాలంటే 15-20 రూపాయలలో ఆర్టీసీలో పోతున్నారు. మరి ప్రైవేటైజేషన్ చేసినాక ఈ పేద ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉంటారు? వాళ్ళ ఇష్టారాజ్యం అవుతుంది. ప్రైవేటైజేషన్ చేద్దామన్న ఒక నిశ్చయానికి వచ్చి ఆర్టీసీ వాళ్ళని పూర్తిగా పక్కకు పెడతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. అయితే ఇప్పుడు చూసినట్టయితే ఈ బంద్ అయిన సందర్భంలోనే ఆటోలు కూడా చాలా చార్జెస్ 10 రూపాయలు 20 రూపాయలు చేశారు. కొన్ని చోట్ల బస్సులు రాక ఏదో కట్టుకొని పోతే కూడా మీరు అన్నట్టుగా పెంచారు. మరి పేద ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు అంటారు ఈ విషయంలో? అదే ఇప్పుడు ఆయన కమిట్మెంట్ ప్రకారం మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వటానికో, మహివం రామేశ్వరరావుకి ఇవ్వటానికో ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇదే ఒక ఛాన్స్ అని ప్రయత్నం చేస్తున్నాడని బయట నుంచి మాకు తెలుస్తున్న విషయాలు. కాబట్టి ఏది ఏమైనా ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. రెండోది, ఎవరైనా ఒక కంపెనీ పెడతామని వస్తే ఒక 25,000 మందికో 30,000 మందికో ఎంప్లాయ్మెంట్ చేస్తామంటే కోట్ల రూపాయల భూములు దరదత్తం చేస్తున్నారు. అదే ఇవాళ 50,000 మంది ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా నువ్వు ఇంకా అదే ప్రైవేటోనికి చేసిన హెల్ప్ ఒకవేళ ఈ ఆర్టీసీకి చేసినట్టయితే ఈ 50,000 పోయి 1,00,000 మందిని చేసి ఆర్టీసీ సంస్థను లాభాలలోకి తెచ్చి మన పేద ప్రజలకు, మన ప్రాంతానికి ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ విధానం సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, కూరగాయలు తీసుకొచ్చే రైతులు ఉండొచ్చు, వీళ్ళందరికీ ఆర్టీసీ అయితేనే అన్ని విధాల సౌకర్యంగా ఉంటుందని నేను ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యను ఎంబటే పరిష్కరించాలని డిమాండ్ చేస్తాను. రాత్రి 48,000 మందిని నిర్లక్ష్యంగా తీసేస్తామని ఒక మాట, మన డెడ్ లైన్ 5 తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టి మార్చారు. మరి ఇప్పుడు రాకపోతే కుదరదు అని చెప్పారు. కానీ 300 మంది జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది అక్కడక్కడ. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది? 300 మంది జాయిన్ అయిందని ముఖ్యమంత్రి గారు చెప్పడం, ప్రభుత్వం చెప్పడం పూర్తిగా తప్పు. ఒకవేళ 300 మంది జాయిన్ అయినా కానీ ఇలా 150 డిపోలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 150 డిపోలు ఉంటే ఈచ్ డిపోకి 2 జాయిన్ అయినా 300 మంది అవుతారు.
ఆ 300 మందిలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా సస్పెండ్ అయిన వాళ్ళు బాధితులుగా ఉండి ఇదే అవకాశంతో పోవాలనే ఉద్దేశంతో జైన్ కావడం జరిగింది. మొన్న వస్తే ఏదైతే ఉందో ట్యాంక్ బండ్ దగ్గర మిలియన్ మార్చి పెడితే చాలామంది కూడా గాయాలు జరిగిన మహిళలను కూడా దారుణంగా చేశారు. ఈ విషయంలో మరి ఎక్కడన్నా వెళ్ళే అవకాశం ఉందా? హైకోర్టు కానీ లేకపోతే ఉమెన్ రైట్స్ కిందకి వెళ్ళే అవకాశం? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించాలా. ఈరోజు మిలియన్ మార్చ్ చేసినాడు, ఆ రోజు ఈయనలాగా గిట్ట ఆ రోజున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే తెలంగాణ వచ్చేదా? అన్ని విధాల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీలు ఉండి కొట్లాడిరు తెలంగాణ రావడానికి. ఇవాళ ఆర్టీసీ వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుందని ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు, ప్రతి మంత్రికి తెలుసు. ఎవడన్నా అడిగే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంతమంది వస్తుందంటే దాన్ని వెంబటే పరిష్కారం చేయాల్సిన ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండాల్సి ఉండే. హైకోర్టులో ఇన్నిసార్లు కూడా బెంచ్కి వచ్చినా కూడా ఎవరన్నా ఒకరు ఇద్దరు తగ్గి చర్చించుకోండి అనే అంశం ఇది ప్రతిపాదనకే వస్తలేదు అనిపిస్తుంది. కోర్టును కూడా ధిక్కరిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ మెసేజ్ ఎలా వెళ్ళే అవకాశం ఉంది? వాస్తవం ముఖ్యమంత్రి గారిని ఈ ప్రభుత్వాన్ని కోర్టులో చీఫ్ జస్టిస్ ఆయన ఎంత బాధగా చెప్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఆయన 15 ఏళ్ళ సర్వీస్లో ఇలాంటి లెక్కలు ఇలాంటి అబద్ధాలు ఏ ప్రభుత్వంలో నేను చూడలే. 3-4 రాష్ట్రాలలో చేసినా ఎక్కడ కూడా చూడలే అని ఒక చీఫ్ జస్టిస్ గారు అన్నారంటే దాన్ని ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారు, దాని మీదనే ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు ఆర్టీసీ వాళ్లకు, అదే యశోదామరెడ్డి గారు గెలిచిన రోజు ఆర్టీసీ వాళ్లకు చిన్న ఇబ్బంది జరిగితే అందరం నిలబడాలి, వాళ్ళ కోరికలు ఏవి అడిగితే అవి తీర్చాల్సింది అని ఆయనంతలో ఆయన్నే చెప్పినోడు ఈరోజు వాళ్ళ పక్షాన ఒకనాడు ఆలోచించకుండా ఏదో రాత్రి 9-10 గంటలకు ఒక నిర్ణయం తీసుకొని నేను 50,000 మందిని డిస్మిస్ చేస్తున్నాను చెప్పడమే అక్కడే ఆయన పెద్ద తప్పు చేయడం జరిగింది. 22 మంది చనిపోయారు ఇప్పటివరకు ఆర్టీసీ వాళ్ళు. నిన్న కూడా డ్రైవర్ ఒక అతను ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా ఈ చావుల కారణం బేషరత్తుగా ఏవైతే ప్రతిపక్షాలు ఉన్నాయో రెచ్చగొట్టాయో అన్నట్టుగా కేసీఆర్ స్వయాన చెప్పాడు. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు నిజంగా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుందా? ప్రతిపక్షాల డ్యూటీ ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ పక్షాన నిలబడ్డారు. ప్రతిపక్షం చేయాల్సింది అదే కదా. చావుకు కారణం ప్రతిపక్షాలు ఎట్లయితారు? ప్రభుత్వం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇలా 23 మంది చనిపోయారంటే వాళ్ళు ఆ రోజు 1200 మంది పిల్లలు చనిపోయారంటే తెలంగాణ ఉద్యమం గురించి మనం పోరాటాలు చేశాం, ప్రభుత్వం మీద మనం ఎదురుదాడి చేశాం. మరి ఈరోజు చచ్చిపోతే ప్రతిపక్షాలదంటే ఆ రోజు 1200 మంది పిల్లలు చనిపోయడానికి కేసీఆర్ గారిదే బాధ్యత అని అది ఒప్పుకుంటే ఇది ప్రతిపక్షాలదైనట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. హుజూర్ నగర్లో అప్పటి వరకు కాలు పెట్టినటువంటి కేసీఆర్ గారు గెలిచిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి వివిధ దుర్భాషలు ఆడినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశంపైన మల్రెడ్డి సోదరులు ఎలా స్పందిస్తారు? హుజూర్ నగర్లో ఆయన ఎలా గెలిచిండో ఆయన ఆత్మకు తెలుసు, మాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే. రాత్రి ఓటుకి ఎంత ఇచ్చారో ఏం చేశారో జగమెరిగిన సత్యం. దీన్ని ఈ గత ఎంపీ ఎలక్షన్ల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కానీ 7 ఎంపీలు ఓడిపోవడంతో తట్టుకోలేని పరిస్థితిలో దాన్ని డబ్బులు పెట్టి ఎంతన్నా ఖర్చు కానీ 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలిచాడు. దాన్ని తీసుకొని నేను ఏదో గెలిచినని చెప్పడం పూర్తి అబద్ధం. కాబట్టి అందుకే ఆయనకు అంత ఉత్సాహం వచ్చింది. మరి ఎన్నోసార్లు గెలుస్తుంటారు, ఓడుతుంటారు, ఎప్పుడు మాట్లాడలేదే. ఆయనకు అర్థమైంది ఈ ప్రజలు మొత్తం వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది, నన్ను బొంద పెట్టడానికి నిర్ణయానికి వచ్చారు. హుజూర్ నగర్లో కూడా బొంద పెడతారనే ఉద్దేశంతో 150 కోట్లు పెట్టి హుజూర్ నగర్ గెలిచి దాన్ని ఏదో అడ్డం పెట్టుకుని చెప్తా ఉన్నారు. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 75% ఆయనకు ఎగనిస్ట్గా రిజల్ట్ రాబోతున్నది మున్సిపల్ ఎన్నికల్లో. ఈ మధ్యకాలం జరిగింది రాష్ట్రంలో కూడా అతలకుతలమైన సమస్య, విజయారెడ్డి గారు పెట్రోల్ పోసి తగలబెట్టడం. ఈ అంశం మీద చాలా తర్జన భర్జనలు కూడా జరిగినాయి. ఈ అంశం ముఖ్యంగా ఆరోపణలు కూడా జరిగినాయి. ముఖ్యంగా మీ ఆరోపణ ఎలా ఉంది? వాస్తవంగా అక్కడున్న పరిస్థితుల్లో 400 ఎకరాలు ఉన్నమాట వాస్తవం. అందులో టీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది, అందరికి ఉన్నది, భూములు ఉన్నదల్లా నేను తప్పు పట్టట్లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన కూడా వాస్తవంగా 20 ఏళ్ళ కింద కొన్నాడు.
మాకు కూడా ఒక 8 ఎకరాలు ఉంది. దాంట్లో భూములు కొన్నోళ్ళు మేము రైతుల పక్షాన పోరాడుతున్నాం. రైతులదే కరెక్ట్ అంటున్నాం. ఎమ్మెల్యే గారు కూడా రైతులదే కరెక్ట్ అంటున్నాం. కానీ మేము వాళ్ళ పక్షాన న్యాయంగా మేము 1 రూపాయి తీసుకోకుండా పోరాటం చేస్తుంటే ఈయన ఎకరకు 30 లక్షలు ఇక్కడ మాట్లాడుకొని 2 కోట్ల రూపాయలు మాట్లాడుకొని అందులో 30 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న మాట వాస్తవం. దాంట్లో 15 లక్షలు వాపసు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఆ 2 గ్రామాలలో ఏ రైతుని అడిగినా చెప్తాడు. ఎవడన్నా బిజినెస్ వాడు ఒక వ్యక్తి ఇస్తే రెండోటికి బయటకు తెలియదు. ఈ 100 మంది రైతుల దగ్గర పైసలు తీసుకున్నప్పుడు అది బయటకు రాక తప్పదు. కాబట్టి మేము ఆ రోజు కూడా అదే ఆరోపణ చేస్తున్నాం, ఈ రోజు కూడా అదే ఆరోపణ చేస్తున్నాం. మిగతా డబ్బులు ఇవ్వమంటే ఏదో ఖర్చు అయిపోయినాయి, నేను ఇవ్వలేను అన్నాడంట. దాంతో ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చినేమో అని ఈయన కక్ష పెంచుకొని చంపితే చంపి ఉండొచ్చు. అంతే తప్ప ఆయన నేను ఏదో కాగితాలు పట్టుకొని ఇగో మల్రెడ్డి రామరెడ్డి కూడా పొలం ఉంది, భూమి ఉంది అంటే నేనే ఉన్నదంటున్నాను. 2 ఇళ్ళస్ ఉంది, మేము పొలంలో ఉన్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము, ఆడొక చిన్న గెస్ట్ హౌస్ ఉంది. ప్రతి ఎలక్షన్లలో మేము అక్కడే క్యాంపు నిర్వహిస్తున్నాము. మేమేం సీక్రెట్ పెట్టలే, నేను మంది పేరు మీద పెట్టలే. మా పక్కన మల్లేష్ ఎమ్మెల్సీ గారు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గారికి కూడా 40 ఎకరాలు ఉంది. మేము ఆరోపణ చేస్తున్నామా? మాకు తెలుసు రైతులు కొన్నోళ్ళందరూ జెన్యున్గానే ఉన్నారు. అందులో ఈయన డబ్బులు కక్కుర్తి పడి నేను ఆయన జేసీ దగ్గర కేసు మాట్లాడి చేపిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఈయన మీద ఆరోపణ చేస్తున్నాం తప్ప ఈయన ఏదో చంపిపించిన దాంట్లో పాత్ర ఉన్నదని మేము అనట్లేదే. కానీ ఆ వ్యక్తి ఒక ఆటో డ్రైవరు, చంపిన వ్యక్తి ఒక ఆటో డ్రైవర్. అతను 4 లక్షల రూపాయలు ఎమ్మెల్యేకి ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. ఒక ఆటో డ్రైవర్కు 4 లక్షల రూపాయలు అంటే పెద్ద అమౌంట్ కదా. అందుకనే దాని నుంచి వాడేమన్నా కక్ష పెంచుకొని చేసి ఉండొచ్చు అనే అభిప్రాయమే అంటున్నాం తప్ప మేము కావాలని ఎమ్మెల్యే ఆమెను చంపమని చెప్పి ఈయన చేసిన తప్పుకు ఈయన డబ్బులు తీసుకున్న లింక్ ఉన్నది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. అయితే కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. ఎవరైతే సురేష్ చంపారో ఆయన కండువా టీఆర్ఎస్ కండువా ఉన్నట్టు అక్కడక్కడ కార్యక్రమాలలో పాల్గొన్నట్టు కూడా రిలీజ్ అయినట్టుంది. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? అక్షరాల నిజం. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు. మేము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఆ ఊరికి ప్రచారానికి పోయినప్పుడు కూడా నేను కలవడం జరిగింది ముదిరాజు సంఘాలందరినీ. వాళ్ళు చెప్పారు మేము ఇప్పటికే 30 లక్షల రూపాయలు ఇచ్చున్నాము, నేను మీ ఎంబడి వస్తే మాకు భూమి అన్యాయం అవుతుందని చెప్పి వాళ్ళు మా ఎంబడి రాలేదు. వాళ్ళు అవుట్ రైట్గా టీఆర్ఎస్కే పనిచేసారు, టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు. దానికి ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టీఆర్ఎస్ ఎంబడే ఉన్నారు. అయితే ఈ విజయారెడ్డి మీద జరిగినటువంటి దాడులను మరి ఆఫీసర్స్ అందరూ కూడా అయోమయంలో ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? అధికారుల మీద వాస్తవంగా ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వస్తే అధికారులను పీడించి ప్రతి మున్సిపల్ కమిషనర్లు నెలకు మామూలు పోవాల్సిందే. ప్రతి దగ్గర ఆఫీసర్లు, ఏఈలు, డిఈలు ప్రతి నెల మామూలు కట్టాల్సిందే కిషన్ రెడ్డి గారికి. ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అరాచకం ఎక్కువైపోయింది, అవినీతి ఎక్కువైపోయింది, అధికారులలో కూడా అవినీతి ఎక్కువైపోయింది. మేము కూడా చాలాసార్లు నిలదీస్తూ ఉన్నాం, ఎందుకు ఇది ఇబ్బంది పెడుతున్నారంటే కొందరు నిజాయితీ గల ఆఫీసర్లు మాతో చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు. ఈ కిషన్ రెడ్డికి మామూలు వసూలు చేయలేకపోతే ఈడ కొలువు చేసే పరిస్థితి లేదని. ఆ పరిస్థితి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఆర్టీసీ విషయంలో మీరు ఇప్పటివరకు కూడా భారీ ఎత్తున ప్రతిరోజు కూడా అక్కడక్కడ ఎక్కడో ఓ చోట పాల్గొని చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది ఉద్యమం? పూర్తిగా ఇప్పటికీ 43 రోజులు కావస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళకు కూడా ఓపిక నశించిపోయింది. తిరగబడే రోజులు వచ్చాయి. మొన్న ఒక వీడియో కూడా చూసినాను సోషల్ మీడియాలో, ఒక ఎమ్మెల్యేని తరిమి కొడుతుంది. అదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో 2-3 వేల మంది మినిమం ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఒక్కరూ తిరగబడే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంత మొత్తుకుంటుంటే కూడా నిన్న ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని వాళ్ళ స్టేట్ కమిటీ నిర్ణయిస్తే తాళాలు వేసుకొని పారిపోయారు. ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిలాగా ఉండాలి. వాళ్ళ బాధలు వినాలా. నువ్వు చేయకో ముఖ్యమంత్రి దగ్గర పోయి చెప్పే కెపాసిటీ ఉండాలా. ఇదే మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్ననాడు మా తొర్రూరులో, కుంట్లూరులో దళితుల భూములు గుంజుకొని దళితుల భూములు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామంటే, రాజీవ్ గృహ కల్ప ఇండ్లు కడతామంటే మేము ఆ దళితులకు కొంత ల్యాండ్ ఇప్పించి మిగతా భూమి వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇండ్లకు. అలాంటి పరిస్థితి ఎమ్మెల్యేకైనా ఉండాలి. మా ప్రజల కొరకు అన్యాయం జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయి కూడా నిలబడే పరిస్థితి ఉండాలి.
ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ మంత్రికైనా ఏ ఎమ్మెల్యేకైనా ఆ పరిస్థితి ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అరాచకాలు జరగటానికి ముఖ్య కారణం మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న మొన్న రోజు తెలంగాణ పత్రికలో టీవీ న్యూస్లో చూస్తూ ఉంటాం అధికారుల మీద ప్రజలను రెచ్చగొట్టే విధంగా. అది కాదు ప్రభుత్వంలో ఉండాల్సింది. అవసరమైతే నిలది తప్పు చేసినోన్ని నీకు అధికారం ఉంది ప్రతి ఒక్కరిని ఏసీబీలకు పట్టియండి, అది మంచి పద్ధతి. కానీ జనాలను తిరగబడి కొట్టమని చెప్పడం అధికారుల మీద అయితే తప్పు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అధికారులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడి చేస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని అంజన్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఎలాంటి వివరణ ఇస్తారు? అధికారులను ముట్టడించి వాళ్ళని తన్నుమనో కొట్టుమనో వాళ్ళ స్టేట్ కమిటీ కూడా చెప్పట్లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీ ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురామని చెప్పడం వాళ్ళ స్టేట్ కమిటీ చెప్పింది. తప్పు లేదు కదా అది. అవును. మా తరఫున ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్తాను? మేము ఆర్టీసీ కార్మికులకి ఎప్పుడు ఎల్లవెల్ల మాకు మా ప్రాంతంలో ఉండే ఆర్టీసీ కార్మికులు మాకు 20 ఏళ్ళ నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. వాళ్ళకి ఏ అక్కర వచ్చినా ఏ ఆపద వచ్చినా రాత్రి ఏమన్నా యాక్సిడెంట్ అయినా ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు అయత్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్ డిపో ఆర్టీసీ వాళ్ళు కానీ ఇబ్రాహీంపట్నం వాళ్ళు కానీ మాతో టచ్లో ఉంటారు. ఆ రోజు ఎట్లయితే వాళ్ళు ఎంబడి ఉంటున్నామో ఈ రోజు కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నాడు, వాళ్ళ పక్షాన నిలబడతాం, పోరాటం చేస్తాం, అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని ఆర్టీసీ కార్మికుల మీద అలాగనే విజయారెడ్డి మీద జరిగినటువంటి విషయాలపైన మీరు స్పందించారు. ధన్యవాదాలు. ఇదని మరి ఆర్టీసీ కార్మికులు గత 33 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి సమ్మె పట్టించుకోకపోవడం దుర్మార్గం. మరి వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులను తెలియజేయమని చేస్తే వాళ్ళ మీద వివిధ కట్టడిలు చేస్తున్నారు. అలాగనే విజయారెడ్డి గారిని చంపడం కూడా దాని వెనకాల ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనకు మల్రెడ్డి రామరెడ్డి గారు వివరించారు. చూస్తూనే ఉన్నట్టు విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండవ్.